డియర్ చిల్డ్రన్, ఫోర్త్ యూనిట్ ఏ బిగ్ సర్ప్రైజ్ లెసన్కి సంబంధించి గ్రామర్ పార్ట్ను ఇప్పుడు చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై బ్యూటిఫుల్ టొమాటో. సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై బ్యూటిఫుల్ టొమాటో. సెకండ్ వన్, I am going to take my chickens to the district exhibition. I am going to take my chickens to the district exhibition. Third one, why don't you take your big tomato to the exhibition? Why don't you take your big tomato to the exhibition? Fourth one, how did my tomato get here? How did my tomato get here? ఇక్కడ ఈ 4 సెంటెన్సెస్లో ఒక్కొక్క దానికి అండర్లైన్ చేసి చూడండి. ఫస్ట్ దాంట్లో హ్యాజ్కి, సెకండ్ సెంటెన్స్లో యామ్, థర్డ్ సెంటెన్స్లో డూ, ఫోర్త్ సెంటెన్స్లో డిడ్. ద వర్డ్స్ హ్యాజ్, యామ్, డూ, డిడ్ ఇన్ దీస్ సెంటెన్సెస్ ఆర్ నాట్ మెయిన్ వర్బ్స్. ఇవి మెయిన్ వర్బ్స్ కావు. హ్యాజ్, యామ్, డూ, డిడ్ అనేవి మెయిన్ వర్బ్స్ కావు. దే సపోర్ట్ ద మెయిన్ వర్బ్స్. అవి మెయిన్ వర్బ్స్కి సపోర్ట్ చేస్తాయి. మరి ఫస్ట్ దాంట్లో మెయిన్ వర్బ్ ఏంటి? స్టోలెన్ అనేది మెయిన్ వర్బ్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో గోయింగ్ అనేది మెయిన్ వర్బ్. థర్డ్ దాంట్లో టేక్ అనేది మెయిన్ వర్బ్. ఫోర్త్ దాంట్లో గెట్ అనేది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్స్కి హ్యాజ్, యామ్, డోంట్, డూ, డిడ్ అనేవి సపోర్ట్ చేస్తాయి. చూడండి, ఇక్కడ స్టోలెన్, గోయింగ్, టేక్ అండ్ గెట్ అనేవి మెయిన్ వర్బ్స్. దట్ ఫాలో దెమ్, వీటిని ఫాలో అవుతూ అవి సపోర్ట్ చేస్తాయి. దీస్ ఆర్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ యాక్సిలరీ వర్బ్స్. ఈ వర్బ్స్ని ఏమంటామంటే మనం హెల్పింగ్ వర్బ్స్ అనొచ్చు, లేకపోతే యాక్సిలరీ వర్బ్స్ అని కూడా అనొచ్చు. హ్యాజ్, యామ్, డూ, డిడ్ ఇవి ఉన్నాయి కదా, వీటిని హెల్పింగ్ వర్బ్స్ అనొచ్చు, యాక్సిలరీ వర్బ్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మెయిన్ వర్బ్కి అవి సపోర్ట్ చేస్తున్నాయి, హెల్ప్ చేస్తున్నాయి. ద యాక్సిలరీ వర్బ్ డూ అండ్ ఇట్స్ అదర్ ఫార్మ్స్ డస్, డిడ్ అండ్ డన్ అపియర్ ఓన్లీ ఇన్ క్వశ్చన్స్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్. ఈ డూ యొక్క ఇతర రూపాలైనటువంటి డస్ కానీ, డిడ్ కానీ, డన్ కానీ ఇవి ప్రశ్నవాక్యాలలో కానీ, అంటే క్వశ్చన్స్లో కానీ, లేకపోతే వ్యతిరేకార్థ వాక్యాలు అంటే నెగటివ్ సెంటెన్స్లో కానీ కనపడతాయి. వాటిల్లో మాత్రమే ఉపయోగించబడతాయి. బట్ సమ్ టైమ్స్ ద వర్డ్స్ లైక్ డూ, తర్వాత బీ ఫామ్ అంటే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ may appear in sentences as main verbs as well. అవి ఈ డూ కానీ, తర్వాత ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్లు కొన్నిసార్లు కొన్ని సెంటెన్సెస్లో మెయిన్ వర్బ్స్గా కూడా ఉపయోగించబడతాయి. మెయిన్ వర్బ్స్గా ఉపయోగించబడ్డప్పుడు వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అనమిగ. వాటిని యాక్సిలరీ వర్బ్ అనము, హెల్పింగ్ వర్బ్ అనము. అవే మెయిన్ వర్బ్స్. కొన్ని సెంటెన్స్లలో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అనేవి ఏ విధంగా ఉపయోగించబడతాయి? మెయిన్ వర్బ్స్గా ఉపయోగించబడతాయి. హ్యాజ్, యామ్, డూ, డిడ్ అనేవి ఈ 4 సెంటెన్సెస్లో చూపించినట్టు మెయిన్ వర్బ్స్ అయినటువంటి స్టోలెన్, గోయింగ్, టేక్ అండ్ గెట్ వీటికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, హెల్ప్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే మనం హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే యాక్సిలియరీ వర్బ్స్ అంటాము. వర్బ్ అంటే ఏంటి చిల్డ్రన్? వర్బ్ అంటే యాక్షన్, పని. సో ఏ వర్బ్ అయితే ఇంకొక మెయిన్ వర్బ్కు సపోర్ట్ చేస్తూ ఉంటుందో, హెల్ప్ చేస్తూ ఉంటుందో దాన్నే హెల్పింగ్ వర్బ్ అంటాము. ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి సెంటెన్సెస్ని చూద్దాం చిల్డ్రన్. ఫస్ట్ వన్, సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై బ్యూటిఫుల్ టొమాటో. ఎవరో నా బ్యూటిఫుల్ టొమాటోను ఎత్తుకెళ్ళారు. స్టోలెన్ అంటే ఎత్తుకెళ్ళడం, దొంగిలించడం. సో ఎవరో నా బ్యూటిఫుల్ టొమాటోను ఎత్తుకెళ్ళారు అనేది దీని అర్థం, ఈ వాక్యం అర్థం. ఇందులో స్టోలెన్ అంటే ఎత్తుకెళ్ళడం, స్టోలెన్ అంటే ఎత్తుకెళ్ళడం. ఇది మెయిన్ వర్బ్, యాక్షన్, పని. ఇక్కడ ఎత్తుకెళ్ళడం అనేటువంటి పని జరిగిపోయింది. స్టోలెన్ అంటే ఎత్తుకెళ్ళడం, కాబట్టి ఇది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్కి దీని ముందున్నటువంటి హ్యాజ్ అనేది హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఈ స్టోలెన్కి హ్యాజ్ అనేది సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. కాబట్టి హ్యాజ్ని ఏమంటాం ఈ సెంటెన్స్లో? యాక్సిలియరీ వర్బ్స్ లేకపోతే హెల్పింగ్ వర్బ్ అని
అంటాం. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లో చూసినట్లయితే ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ మై చికెన్స్ టు ద డిస్ట్రిక్ట్ ఎగ్జిబిషన్. నేను నా కోడి పిల్లల్ని డిస్ట్రిక్ట్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నాను అని ఈ వాక్యం యొక్క అర్థం. ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ మై చికెన్స్ టు ద డిస్ట్రిక్ట్ ఎగ్జిబిషన్. నేను నా కోడి పిల్లల్ని డిస్ట్రిక్ట్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నాను అని అర్థం. ఇందులో గోయింగ్ టు టేక్ అంటే తీసుకెళ్ళడం. ఇక్కడ టేక్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్, తీసుకెళ్ళడం. మెయిన్ వర్బ్, మెయిన్ పని, మెయిన్ యాక్షన్ ఇది టేక్ అనేది. సో దీనికి హెల్ప్ చేస్తున్నది ఏంటి? ఇక్కడ యామ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ టేక్ అనేది ఏమో మెయిన్ వర్బ్, యామ్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్ లేకపోతే యాక్సిలియరీ వర్బ్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూద్దాం ఒకసారి. వై డోంట్ యూ టేక్ యువర్ బిగ్ టొమాటో టు ద ఎగ్జిబిషన్? లాస్ట్ క్వశ్చన్ మార్క్ చూడండి. వై డోంట్ యూ టేక్ యువర్ బిగ్ టొమాటో టు ద ఎగ్జిబిషన్? నీవెందుకు తీసుకెళ్ళకూడదు నీ బిగ్ టొమాటోని ఎగ్జిబిషన్కి అని అడుగుతున్నట్టు అర్థం. అది క్వశ్చన్. నీవు నీ బిగ్ టొమాటోను ఎందుకని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళవద్దు అని అడుగుతున్నారు క్వశ్చన్. ఇందులో టేక్ అనేది మెయిన్ వర్బ్, తీసుకెళ్ళడం, మెయిన్ యాక్షన్ టేక్ అనేది తీసుకెళ్ళడం. దీనికి హెల్ప్ చేస్తున్నటువంటి వర్బ్ ఏంటి? ఇక్కడ డూ. సో డూ అనేది టేక్ అనేటువంటి మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి, సపోర్ట్ చేస్తుంది కాబట్టి డూని ఏమంటాం? ఇక్కడ డూని హెల్పింగ్ వర్బ్ లేక యాక్సిలియరీ వర్బ్ అని అంటాం. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్. హౌ డిడ్ మై టొమాటో గెట్ హియర్? హౌ డిడ్ మై టొమాటో గెట్ హియర్? నా టొమాటో ఇక్కడికి ఎలా వచ్చింది అని అర్థం. ఈ వాక్యం యొక్క అర్థం. ఇక్కడ గెట్ అనేది మెయిన్ వర్బ్, రావడం. ఎలా వచ్చింది? గెట్, రావడం. మెయిన్ వర్బ్ అది. దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి వర్బ్ ఏంటి? ఇక్కడ డిడ్. సో ఈ డిడ్ని గెట్ అనేటువంటి మెయిన్ వర్బ్కి ఏమంటాం? హెల్పింగ్ వర్బ్ లేక యాక్సిలరీ వర్బ్ అని అంటాం. ఈ విధంగా ఒక మెయిన్ వర్బ్కి హెల్ప్ చేసేటువంటి, సపోర్ట్ చేసేటువంటి వర్బ్స్ని యాక్సిలరీ వర్బ్ లేకపోతే హెల్పింగ్ వర్బ్ అని అంటాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ హెల్పింగ్ వర్బ్సే మెయిన్ వర్బ్గా కూడా ఉపయోగించబడతాయి. ఆ సెంటెన్స్ని ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి చిల్డ్రన్. యు ఆర్ లేజీ. నీవు సోమరిపోతువు. లేజీ అంటే సోమరిపోతు. ఇక్కడ ఎటువంటి మెయిన్ వర్బ్ లేదు. ఆర్ అనేది మాత్రమే మెయిన్ వర్బ్. ఆర్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ మే అపియర్ ఇన్ సెంటెన్సెస్ యాజ్ మెయిన్ వర్బ్స్ యాజ్ వెల్. కొన్నిసార్లు ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అనేవి కొన్నిసార్లు మెయిన్ వర్బ్గా కూడా సెంటెన్స్లో ఉపయోగించబడతాయని నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, దానికి ఎగ్జాంపుల్ ఏంటి? యు ఆర్ లేజీ, నీవు సోమరిపోతువు అన్నప్పుడు ఇందులో ఆర్ అనేది మెయిన్ వర్బ్, ఎటువంటి వర్బ్ లేదు ఇందులో. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. రాజేష్ ఈజ్ ఏ బాయ్. ఇందులో మెయిన్ వర్బ్ ఏంటి? ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్, అంతే. ఇక మెయిన్ వర్బ్ ఏమీ లేదు, యాక్షన్ ఏదీ లేదు. నెక్స్ట్ ఐ డిడ్ ఇట్, నేను చేసేసాను. ఇక్కడ డిడ్ అనేది మెయిన్ వర్బ్, అంతే. ఎటువంటి హెల్పింగ్ వర్బ్ కానీ యాక్సిలరీ వర్బ్ కానీ లేదు. నెక్స్ట్ షీ డస్ సంథింగ్ యూజ్ఫుల్ ఎవ్రీ డే. షీ డస్ సంథింగ్, ఆమె ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఉపయోగపడేటువంటి పని చేస్తూ ఉంటుంది. డస్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. రాధా హ్యాజ్ డన్ హర్ వర్క్. హ్యాజ్ డన్, ఇక్కడ చూడండి చిల్డ్రన్, డన్ అనేది మెయిన్ వర్బ్. డన్ అనేది మెయిన్ వర్బ్, హ్యాజ్ అనేది యాక్సిలరీ వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఈ డన్ అనేటువంటి మెయిన్ వర్బ్కి ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి డన్ అనేదేమో మెయిన్ వర్బ్, హ్యాజ్ అనేది యాక్సిలరీ వర్బ్ లేకపోతే హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ ఐ ఆమ్ ఏ సింగర్, నేను ఒక గాయకుణ్ణి, పాటలు పాడేవాడిని. సింగర్ అంటే పాటలు పాడేవాడిని. ఐ ఆమ్ ఏ సింగర్, ఇక్కడ యామ్ అనేది యాక్సిలరీ వర్బ్ లేక హెల్పింగ్ వర్బ్ కాదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ వర్బే యామ్ కాబట్టి ఇది యాక్సిలరీ వర్బ్ కాదు, మెయిన్ వర్బ్. నెక్స్ట్ దే వర్ వెరీ హంగ్రీ. వర్ అనేది ఏంటి? ఇక్కడ మెయిన్ వర్బ్. ఇక అక్కడ ఎటువంటి మెయిన్ వర్బ్ లేదు కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ కాదు. వర్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్. ఈ విధంగా కొన్ని సెంటెన్సెస్లో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అనేవి మెయిన్ వర్బ్స్గా ఉపయోగించబడతాయి. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అండర్లైన్ యాక్సిలరీస్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, వాటిని చదివి అందులో ఒక్కొక్క సెంటెన్స్లో ఉన్నటువంటి యాక్సిలరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ని మనం అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. నేను
టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఇందులో చూడండి చిల్డ్రన్, మెయిన్ వర్బ్ ఏంటి? వర్కింగ్. వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్. సో దీనికి హెల్ప్ చేస్తున్నటువంటి వర్బ్ ఏంటి? యామ్. యామ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఐ యామ్ వర్కింగ్. వర్కింగ్ అంటే పని చేయడం. ఇది మెయిన్ వర్బ్. వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్. ఆ మెయిన్ వర్బ్కి సపోర్ట్ చేస్తున్నది ఏంటి? యామ్. యామ్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ యామ్ అనేది ఏంటి? యాక్సిలరీ వర్బ్ లేక హెల్పింగ్ వర్బ్. సో యామ్కి మనం అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, హీ ఈజ్ ఏ ప్లేయర్. అతను ఒక ప్లేయరు, ఆటగాడు. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అతను క్రికెట్ ఆడుతున్నాడు. ఇందులో ఇక్కడొక ఈజ్ ఉంది, ఇక్కడొక ఈజ్ ఉంది. కానీ ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఈజ్ మెయిన్ వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో హీ ఈజ్ ఏ ప్లేయర్, అందులో ఎటువంటి మెయిన్ వర్బ్ లేదు. కాబట్టి ఈజ్ అనేదే ఇక్కడ మెయిన్ వర్బ్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లో ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ ఉంది. ఆడటం, ఆడుకోవడం, లేకపోతే ఆడడం. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అతను ఆడుతూ ఉన్నాడు. ఆడుతూ ఉండడం అనేది ఒక మెయిన్ వర్బ్, యాక్షన్. సో దీనికి హెల్ప్ చేస్తున్నటువంటి వర్బ్ ఏంటి ఇక్కడ? ఈజ్. సో ఈ ఈజ్ అనేది ఇది మాత్రమే యాక్సిలరీ వర్బ్. దీనికి మాత్రమే మనం అండర్లైన్ చేయాలి, దీనికి చేయకూడదు. ఎందుకంటే ఇది మెయిన్ వర్బ్ ఇక్కడ. సో ఈ ఈజ్కు మాత్రమే మనం అండర్లైన్ చేయాలి. ఇది మాత్రమే యాక్సిలరీ వర్బ్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, అరుణ ఈజ్ ఏ డాక్టర్. అరుణ ఒక డాక్టర్, వైద్యురాలు. షీ ఈజ్ వేరింగ్ ఏ వైట్ కోట్. ఆమె వైట్ కోట్ను ధరించింది. డాక్టర్స్ వైట్ కోటేగా ధరించేది, ఆమె వైట్ కోట్ను ధరించింది. ఇందులో రెండు ఈజులు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడొక ఈజ్ ఉంది, ఇక్కడొక ఈజ్ ఉంది. ఏది మెయిన్ వర్బ్, ఏది యాక్సిలరీ వర్బ్ అవుతుంది చెప్పండి చిల్డ్రన్? ఎస్, ఇక్కడ వేరింగ్ అంటే ధరించడం, ఇది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈజ్, ఇది యాక్సిలరీ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో అరుణ ఈజ్ ఏ డాక్టర్ అని ఉంది. ఇందులో ఎటువంటి మెయిన్ వర్బ్ లేదు కాబట్టి ఈజే ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. కాబట్టి యాక్సిలరీ వర్బ్ ఏది? ఇది. సో దీనికి మనం అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, రాజు ఈజ్ ఏ రైటర్. రాజు ఒక రైటర్ అంటే రాసేవాడు. హీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. హీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. అతను ఒక స్టోరీని రాస్తూ ఉన్నాడు. ఇందులో కూడా రెండు ఈజులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక ఈజ్ ఉంది, ఇక్కడ ఒక ఈజ్ ఉంది. కానీ ఫస్ట్ సెంటెన్స్లో ఈ ఈజ్ అనేది మెయిన్ వర్బ్. రాజు ఒక కథలు రాసేటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్. సెకండ్ సెంటెన్స్లో రైటింగ్ అనేది మెయిన్ వర్బ్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ రైటింగ్ అంటే రాస్తూ ఉన్నాడు. దీనికి సపోర్ట్ చేసేటువంటి వర్బ్ ఏంటి? ఇక్కడ ఈజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఈజ్ అనేది యాక్సిలరీ వర్బ్ అవుతుంది. కాబట్టి దీనికి మాత్రమే మనం అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రఘు వాజ్ డూయింగ్ హిజ్ హోంవర్క్ వెన్ హిజ్ ఫాదర్ కేమ్. రఘు అతని యొక్క హోంవర్క్ను చేస్తూ ఉన్నాడు అతని ఫాదర్ వచ్చేసరికల్లా. ఇందులో మెయిన్ వర్బ్ ఏంటి? వెతకండి. రాజు వాజ్ డూయింగ్ హిజ్ హోంవర్క్ వెన్ హిజ్ ఫాదర్ కేమ్. ఎస్, డూయింగ్ అనేది మెయిన్ వర్బ్. డూయింగ్ అంటే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మెయిన్ వర్బ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి వర్బ్ ఏంటి? వాజ్. ఈ వాజ్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది యాక్సిలరీ వర్బ్ అవుతుంది. కాబట్టి ఈ వాజ్కి మనం అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్, వీ వర్ రైటింగ్ అవర్ ఎగ్జామ్ ఎట్ 2 PM ఎస్టర్డే. మేము నిన్న ఈ 2 గంటల టైం వరకల్లా మేము ఎగ్జామ్ రాస్తూ ఉన్నాము. మేము ఈ సమయానికల్లా రైటింగ్ అవర్ ఎగ్జామ్, మా ఎగ్జామ్ని రాస్తూ ఉన్నాము నిన్న 2 గంటలకి. ఇందులో రైటింగ్ అనేది మెయిన్ వర్బ్, రాస్తూ ఉండడం. సో దీనికి హెల్ప్ చేస్తున్నటువంటి వర్బ్ ఏంటి? వర్. వర్ అనేది హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వర్ అనేది ఏంటి? యాక్సిలరీ వర్బ్. సో వర్కి మనం అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ సెవెంత్ సెంటెన్స్, ఇట్ హ్యాస్ రైన్డ్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ వర్షం కురిసింది. ఇందులో మెయిన్ వర్బ్ని వెతకండి ఫస్ట్. వర్షం కురిసింది, కురవడం అనేది మెయిన్ వర్బ్. ఎక్కడుంది మరి? ఎస్, రైన్డ్ అనేది మెయిన్ వర్బ్. దీనికి హెల్ప్ చేస్తున్నటువంటి వర్బ్ ఏంటి? హ్యాజ్. కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనేది యాక్సిలరీ వర్బ్ అవుతుంది. రైన్డ్ అనేటువంటి మెయిన్ వర్బ్కి హ్యాజ్ అనేది హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది కాబట్టి హ్యాజ్ అనేది యాక్సిలరీ వర్బ్. సో వీ హ్యావ్ టు అండర్లైన్ దిస్ హ్యాజ్. నెక్స్ట్ ఎయిత్ వన్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్రేక్ఫాస్ట్. నేను నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేశాను. నేను బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేశాను. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? వెతకండి చిల్డ్రన్. ఎస్, కంప్లీట్. కంప్లీటెడ్ అనేది మెయిన్ వర్బ్, పూర్తి చేయడం.
దీనికి హెల్ప్ చేసినటువంటి వర్బ్ ఏంటి మరి? హ్యావ్. సో ఇక్కడ హ్యావ్ అనేది ఏంటి? యాక్సిలరీ వర్బ్ అవుతుంది. ఎందుకంటే కంప్లీటెడ్ అనేటువంటి మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి హ్యావ్ అనేది యాక్సిలరీ వర్బ్ లేక హెల్పింగ్ వర్బ్. సో హ్యావ్కి మనం అండర్లైన్ చేయాలి. నెక్స్ట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద చాయిసెస్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో ఒక్కొక్క దాంట్లో ఒక బ్లాంక్ ఉంది, దానికి సంబంధించి కొన్ని క్లూస్ ఇచ్చాడు ఇక్కడ పక్కన బ్రాకెట్లో. వాటిని చూస్తూ మనం సరి అయినటువంటి యాక్సిలరీ వర్బ్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది చిల్డ్రన్. ఫస్ట్ వన్, ద ఎగ్జిబిషన్ డాష్ ప్యాక్డ్ విత్ ఆడియన్స్. ఆ ఎగ్జిబిషన్ మొత్తం కూడా ఆడియన్స్తో నిండిపోయింది. ఆడియన్స్ అంటే ప్రేక్షకులతో నిండిపోయింది. ద ఎగ్జిబిషన్ ఒక్కటే ఉంది ఇక్కడ, యామ్ రాదు, ఈజ్ రాదు, ఈజ్ వస్తుంది. ద ఎగ్జిబిషన్ ఈజ్ ప్యాక్డ్ విత్, ఎగ్జిబిషన్ ఈజ్, కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం? ఈజ్ అని రాయాల్సి ఉంటుంది చిల్డ్రన్. ద ఎగ్జిబిషన్ ఈజ్ ప్యాక్డ్ విత్ ఆడియన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ డాష్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఐ వచ్చినప్పుడు ఖచ్చితంగా యామ్ వస్తుంది చిల్డ్రన్. ఐ ఆమ్, ఐ ఈజ్ కాదు, ఐ ఆర్ కాదు. సో ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, నేను జ్వరంతో బాధపడుతూ ఉన్నాను. యామ్ అనేది ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ద క్యాటిల్ డాష్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. పశువులు పొలంలో మేస్తూ ఉన్నాయి. పశువులు అన్నప్పుడు చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు కాబట్టి యామ్ రాదు, ఈజ్ రాదు, ఆర్ అనేది వస్తుంది. ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్, అక్కడ పశువులు మేస్తూ ఉన్నాయి, పొలంలో మేస్తూ ఉన్నాయి. ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వి డాష్ వాచింగ్ టీవీ నౌ. వి అంటే మేము టీవీ చూస్తూ ఉన్నాము. మేము అన్నప్పుడు ఒక్కరు కాదు, చాలామంది కాబట్టి వాజ్ రాదు, ఈజ్ రాదు, ఆర్ అనేది వస్తుంది, ప్లూరల్ కాబట్టి. వీఆర్ వాచింగ్ టీవీ నౌ, వీఆర్ వాచింగ్ టీవీ నౌ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద ట్రీస్ డాష్ క్రియేటెడ్ ఏ బ్యూటిఫుల్ సీన్. ఆ చెట్లు ఒక మంచి దృశ్యాన్ని ఏర్పరిచాయి, ఒక మంచి దృశ్యాన్ని కనబరుస్తున్నాయి. ద ట్రీస్ అన్నప్పుడు ట్రీస్ అనేవి ప్లూరల్ అంటే బహువచనం కాబట్టి ఎక్కువ ఉన్నాయి కాబట్టి హ్యాజ్ రాదు ఇక్కడ. క్రియేటెడ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్లో ఉంది, క్రియేటెడ్. సో మనం కూడా దీన్ని ఏం చేయాలి? మనం దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి కాబట్టి ద ట్రీస్ హ్యావ్ అనేవి వస్తుంది. ద ట్రీస్ హ్యావ్ క్రియేటెడ్ ఏ బ్యూటిఫుల్ సీన్. ద ట్రీస్ హ్యావ్ క్రియేటెడ్ ఏ బ్యూటిఫుల్ సీన్. దీంతో మనకి గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయింది చిల్డ్రన్.